సో గైస్ చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి సో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడుంటుంది? అసలు ఉంటుందా? ఉండదా? అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్‌లో చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్‌కి అస్సలు నో సీట్ కూడా రావడం అయితే జరిగింది. అంటే సో అట్‌లీస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ కూడా అలాట్ కాలేదనమాట. సో చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా సీట్ అనేది రాలేదనమాట. ఇకపోతే సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈ వీక్ ఎండింగ్‌లో అయితే వస్తుందన్నారు. అంటే సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్ అనేది సో వాళ్ళు ఎస్బీ టెట్ వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. కాకపోతే ఇవాళ చూసుకున్నట్లయితే సాటర్డే అంటే ఈ వీక్ ఎండ్ కూడా అయిపోయింది. సో కాకపోతే ఇప్పటికీ కూడా సో ఎటువంటి అప్డేట్ అయితే రాలేదనమాట సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి. సో గైస్ నేనైతే వాళ్ళను కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను. అట్ ది సేమ్ టైం సో వాళ్ళకైతే మెయిల్ కూడా చేశాను అనమాట. సో వాళ్ళు ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చిన రిప్లై ఏంటంటే సో నెక్స్ట్ వీక్‌లో ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. సో మేబీ ఇన్ నెక్స్ట్ వీక్ అని మాత్రమే అంటున్నారనమాట. సో స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో మీలో ఎంతమందికి నో సీట్ అంటే సో ఫస్ట్ కౌన్సిలింగ్‌లో అస్సలు సీట్ రాలేదు ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకు అడుగుతున్నా అంటే సో మోస్ట్లీ చూస్తున్నారు కానీ సో అట్లీస్ట్ కామెంట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే సో మన సబ్స్క్రైబర్స్‌లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమందికి రాలేదో నాకు తెలుసుకోవాలని అందుకే అడుగుతున్నా. ఇకపోతే గైస్ సెకండ్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ అన్నారు. సో నెక్స్ట్ వీక్ స్టార్టింగ్‌లో రావచ్చు. ఇకపోతే టుమారో ఈజ్ ద సండే కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ లేదు. సో మండే వస్తే మాత్రం నేను అప్డేట్ అయితే ఇస్తా సో మన ఛానల్‌లో.